లూకా సువార్త 21వ అధ్యాయము 34వ దగ్గర నుండి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండానట్లు మీ విషయమై జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంలో అనేక జాగ్రత్తల గురించి ప్రభు చెప్తున్నాడు. అయితే ఒక విషయంలో మనం అజాగ్రత్తగా ఉంటే మన జీవితమే పోయింది, మన ఆత్మలే పోగొట్టుకున్నాం. క్రైస్తవత్వం యొక్క నిరీక్షణ ఏంటంటే ప్రభువు తిరిగి వస్తాడు. యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని అనేక ప్రవచనాలు ఆది కాండము నుండి ప్రవచనాలు ప్రవచించబడుతున్నప్పటికీ, స్త్రీ సంతానానికి నీ సంతానానికి నేను వైరం కలుగజేస్తానని ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడే సర్ప సంతానానికి స్త్రీ సంతానము, యేసుక్రీస్తు స్త్రీ సంతానం అనబడ్డాడు. ప్రతి వ్యక్తి ఈ లోకంలో జన్మించిన వాడు పురుష బీజంతో జీవిస్తాడు. పురుషుడి బీజం వల్లనే గర్భవతులు అవుతారు. కానీ యేసుక్రీస్తు పురుషుడి అవసరం లేకుండా పురుషుని ఎరుగని కన్య మరియ గర్భంలో ఉద్భవించాడు. కాబట్టి స్త్రీ సంతానం అనబడ్డాడు. స్త్రీ సంతానానికి నీకు వైరం కలుగజేస్తారని సాతానుతో దేవుడు చెప్పిన మాట యేసుక్రీస్తులో నెరవేరడానికి ముందు ఎంతో కాలం కనిపెట్టారు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదువు. మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహించబడను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త, అధిపతి అని పేరు పెట్టబడునన్న ప్రవచనాలన్నీ కనిపెట్టినప్పుడు తగిన సమయంలో యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ ప్రవచనాలు నెరవేర్చాడు. మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధాన సంబంధమైన శిక్ష ఆయన మీద మోపబడిందన్న మాట ప్రకారంగా సిలువలో మరణించాడు. మరణం యొక్క బలము గలవాడనగా అపవాదిని మరణం ద్వారా జయించి మృత్యుంజయుడై మూడవ దినాన లేచాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే ద్వారమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేడని చెప్పి, నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరు ఉండలాగా మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోదునని చెప్పి, ఈలోగా మీరు సర్వలోకముడికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిజం ఇవ్వండి, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని చెప్పి ఆయన ఆరోహణమయ్యాడు. ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్ముడిని మనకు అనుగ్రహించాడు. అతి త్వరలో ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్న ప్రభువు ఇంకా తామసం చేస్తున్నారు. చాలామంది ఈ రోజుల్లో యేసు ప్రభు తిరిగి వస్తాడన్న సంగతి మర్చిపోతున్నారు. మాలాంటి బోధకులు ఎన్నోసార్లు నేను ప్రసంగం చేశాను ప్రభు రాకడ గురించి, కానీ ఇంకా రాలేదు. కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది ఎందుకులే మాటికి చెప్పటం అని. కానీ ఆయన కొందరు ఆలస్యం అనుకున్నట్లు ఆయన ఆలస్యం చేయవాడు కాదు. ఏ ఒక్కడు నశించకూడదని మన నిమిత్తమే ఆయన తామసం చేస్తున్నాడు. ఇంకా సువార్త వినని వారు ఎందరో ఉన్నారు, ఇంకా ఆయన ప్రేమను ఎరగని వారు ఎందరో ఉన్నారు. ఈరోజు ప్రభు వస్తే విడువబడేవారు క్రైస్తవులు అనబడే వారిలో ఉన్నారు, సంఘాలు అనబడే వారిలో, సంఘస్థులు అనబడే వారిలో ఉన్నారని ప్రభు కాచుకొని ఉన్నాడు. వెయిట్ చేస్తున్నాడు. గుమ్మంలోనికి వచ్చి నిలబడి ఉన్నాడు అంది బైబిల్లో. రెడీగా ఉన్నాడు రావడానికి, ఏ టైం అయినా రావచ్చు. కాబట్టి సంఘమా, క్రీస్తు రక్తములో కడగబడిన వారులారా, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా, ఏ దినమో? ప్రభువు రాకడ దినము. ఆయన రాకడ దినము, ఆ దినము, ఆ రాత్రి
మిద్ది మీద ఉన్నోడు కిందకి రాకూడదు. ఆ రాత్రి ఆ దినం అన్నారు. ఎందుకంటే యేసుప్రభు వచ్చినప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి దినమైతే పగలైతే అమెరికాలో ఉన్న వారికి రాత్రి. ఇండియాలో పగలొచ్చి అమెరికాలో రాత్రి వస్తే మన వాళ్ళందరూ ఫోన్ చేసి వచ్చేసాడు, రేపు వచ్చేస్తాడు అమెరికా అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన వచ్చినప్పుడు ఇక్కడ రాత్రి అవ్వచ్చు, ఎన్ని రకాల గడియారాలు ఉన్నా, ఎన్ని వ్యత్యాసమైన టైమింగ్స్ ఉన్నా, ఆయన రాకడ రోజు ప్రపంచవ్యాప్తముగా ఒకేసారి జరుగుద్ది కాబట్టి, ఆకస్మికంగా జరుగుద్ది కాబట్టి, కనురెప్పపాటులో జరుగుద్ది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, సిద్ధపడి ఉండండి అన్న హెచ్చరిక బైబిల్లో మనకి ఇవ్వబడుతుంది. మనం అనుకున్నట్టుగా ప్రభువు రాకడ ఏదో సర్వసాధారణంగా అయిపోద్దని అనుకోవద్దు. యేసు ప్రభుడి గురించి తగినంత మనం విన్నాం. ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, క్షమించువాడు, సహించువాడు, ఓర్చుకున్నవాడు, మనల్ని ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన వాడు అన్న సంగతులు మనకందరికీ తెలుసు. కానీ ఆయన రాకడ సమయంలో అలా ఉండదు. ఆయన మొదట గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఈసారి ఎప్పుడు ఎలా రాబోతున్నాడో తెలుసా? ఆయన కోదమ సింహంగా రాబోతూ ఉన్నాడు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు సాధువుగా వచ్చాడు. ఈసారి వచ్చినప్పుడు ఆయన గర్జనతో రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన రక్షకుడుగా వచ్చాడు. ఈసారి ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. అకస్మాత్తుగా వచ్చింది ప్రభు రాకడ దినం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి కలిగి ఉన్నావు అనేది ముఖ్యం కాదు, ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేసావు అనేది ముఖ్యం కాదు. ఆయన వచ్చేటప్పటికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? 10 మంది కన్యకలు బయలుదేరారు. 10 మంది కన్యకలే, 10 మంది దివిటీలు పట్టుకున్నారు, 10 మంది పెళ్లి కుమారుడి కోసం ఆశపడ్డారు. కానీ ఆయన అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఇదిగో ప్రభు వచ్చాడు అనగానే వాళ్ళు అప్పుడు చూసుకునేటప్పటికి నిద్రపోయి ఉన్నారు. నిద్ర మత్తులో లైట్లు ఆర్పుకోలేదేమో, నూనెంతా ఆగిపోయింది, లైట్లు ఆరిపోయినాయి. సిద్ధపడి ఉన్న వారిని లోపలికి తీసుకెళ్ళారు బైబిల్లో. అందుకే ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆ దినము విరిగి వచ్చినట్లు మీ మీద రాకుండా జాగ్రత్తగా ఉండండి. 35వ వచనం, ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి, భూమి అంతటా 270 దేశాల్లో ఉన్నవారు, ఎన్ని ప్రపంచ జనాభా అంతా ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉందో, ఎక్కడెక్కడ విస్తరించుందో, భూమి అందుందో ఉన్న వారందరి మీదకి ఒకేసారి, ఒక ఊరిలో ఒకసారి, ఒక దేశంలో ఒకసారి కాదు, ఒకేసారి వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుటకు నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఎప్పటికప్పుడు మీ మనస్సాక్షిని సరిచేసుకోనండి. ఎప్పటికప్పుడు ప్రార్థనలో మీ హృదయాన్ని సిద్ధపరచుకోనండి. ఎప్పటికప్పుడు ప్రభువుకి మిమ్మల్ని మీరు అర్పించుకొని మీ గురి దాని మీదనే ఉండాలి. మీరు ఏం చేస్తున్నా మీ గురి దేవుడి రాజ్యం మీద ఉండాలి. అందుకే యేసు వైపు చూచుచు మన ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఈ లోకంలో ఎన్ని పనులున్నా, ఈ లోకంలో ఎన్ని భారాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఇవన్నీ చులకనైన శ్రమ అని బైబిల్ చెప్తుంది. ఇవి తాత్కాలికమైన శ్రమలు. మన ప్రభువు వస్తున్నాడు, అతి త్వరలో వస్తున్నాడు. సిద్ధపడి ఉండటం అంటే ప్రార్థనలో మెలకువగా ఉండటం, మంచి మనస్సాక్షిని కాపాడుకొనటం, హృదయ శుద్ధిని ప్రేమించటం, ప్రభు కొరకు నిరీక్షించటం అనేది ఈనాటి క్రైస్తవ సంఘానికి, విశ్వాసులకు ఎంతో అవసరమైనది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని ఒకసారి మీరు తిప్పి చూస్తే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము తిప్పి చూస్తే ఆయన వచ్చే రోజు ఎలా ఉంటుందని గమనిస్తే 14వ వచనము, 6వ అధ్యాయం 14వ వచనము, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథముల వలె తొలగిపోవును, ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానములు తప్పెను, భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలో
బండ సందులలో దాక్కొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దాని తాళి కొనజాలిన వాడు ఎవడో. గొర్రెపిల్ల మహా ఉగ్రత దినము వచ్చెను. గొర్రెపిల్ల ఏంటి, ఉగ్రత ఏంటి? గొర్రెపిల్లకు సాధువది, దీనత్వానికి గుర్తది. వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మీరు తీసుకెళ్తుంటే, దాన్ని కషాయవాడు తీసుకెళ్తుంటే అది అరవదు, గింజుకోదు. మీరు ఎప్పుడైనా నడిచారో లేదో, దాన్ని తల నరకడానికి తీసుకెళ్తుంటే అది తల 2 చెవులు ఇట్లా ఆరేసుకుంటూ నరుక్కోయా నరుక్కోయా నరుక్కోయా, ఓకే ఓకే నీ ఇష్టం, ఐఎమ్ రెడీ టు డై ఫర్ యూ. ఏంటండి, అదే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు సాత్వికుడిగా దీన మనస్సుడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు గొర్రెపిల్లకు ఉగ్రత వచ్చిందట, గొర్రెపిల్లకు ఉగ్రత వచ్చిందట. ఈ ఉగ్రత ఎవ్వడు తాళుకోలేడు. ఇవాళ యేసుప్రభుని గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఏం జరగదు నీకు. రేపు ఆయన ముందు నిలబడినప్పుడు పారిపోతారంటండి. ఎవరంట? ఆ రోజు ప్రతి కొండయు ప్రతి దీపము. ఒకసారి యెషయా గ్రంథం బైబిల్లో పాత కొత్త నిబంధనలు చదవాలి, కలిసి చదవాలండి. పాత నిబంధనల్లో ఉన్న విషయాలు కొత్త నిబంధనల్లో నెరవేర్పులు చూస్తున్నాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండ గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజ 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 గజ. మెరుపులు వస్తేనే ఉరుములు వస్తేనే గజగజ అంటారు కొంతమంది. అక్కడక్కడ భూకంపం వస్తేనే 2 క్షణాలు భూకంపం వచ్చిందంటే ఎంత విధ్వంసాలు చూస్తున్నాం మనం. భూమిని రేపు ఆయన వచ్చినప్పుడు భూమి అంట గడగడ 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 వణుకుద్దంట. అప్పుడు నువ్వేం చేస్తావో పైన కూర్చొని కుర్చీలో. భూకంపం వచ్చినప్పుడు ఇలాంటి లైట్స్ ఉంటే అది డబడబడబడబడ కొట్టుకుంటాయి. ఆ సమయంలో భూకంపం వచ్చినప్పుడు మీ ఫోన్లు పనిచేయవు, మీకు తెలుసో తెలియదో. అక్క అంటే అక్కడికి అక్క, అత్త చెల్లి అక్క, ఎక్కడ ఏమి లేదు అక్కడ. భూమి పోయినప్పుడు శాటిలైట్స్ పనిచేయవు, సెల్ ఫోన్లు పనిచేయవు, ఎవడెక్కడున్నాడో అర్థం కాదు, ఎవరేం జరిగిందో అర్థం కాదు. ఆ భూమి గజగజ గజగలు ఆడినప్పుడు దాక్కోవడానికి మేడలు దిగి, బంగళాలు దిగి, కారులు దిగి ఎక్కడెక్కడ దాక్కుందామని వెళ్ళిపోయి బండ సందుల్లో దూరతారట, కొండ గుహల్లో దూరతారట. అయితే పర్వతాలు వాటి స్థలం వెళ్ళిపోతాయి. ఒక కొండ సందులో దూకుతాడు, కొండ వెళ్ళిపోద్ది, అటు కూర్చొని ఉంటాడు అక్కడ. ఏంటండి నవ్వుతున్నాం కానీ ఇది ఊహిస్తే, నిజంగా మనసులో పెడితే ఆ రోజు నిన్ను తప్పించేవాడు ఎవ్వడు లేడు. హెల్ప్ లైన్స్ పనిచేయవు, ప్రభుత్వ సహకారాలు పనిచేయవు. వాళ్ళకే గతి లేదు, నీకేం చేస్తాడు? ఇక వాడు రాజైనా గనుడైనా. మళ్ళీ అక్కడికి రండి 6వ అధ్యాయంలోకి. గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు. వాడు దాసుడవని యజమానవని, బలిష్ఠుడవని బలహీనుడవని, వాళ్ళు పెద్ద పెద్ద లోకాధికారులు అవని, వాళ్ళు మల్టీ మిలియనీర్స్ అవని, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ పరిగెడతారు ప్రాణ భయంతో. ఎక్కడ పోయి దాక్కుందామా అని పరుగులెడతారు. మా మీద పడి మమ్మల్ని కప్పండి పర్వతాలకు మొక్కుకుంటారు. మళ్ళీ ఇక్కడికి రండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనము. ఆ దినమున భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి కొండ గుహలలో బండబీటులలోను దూరవలనని ఆశతో నరులు తాము పూజించుకొనుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేసెదరు. ఎందుకు వచ్చావు నువ్వు? నాకు సెల్ ఫోన్ అన్నమాట, పెద్ద విగ్రహం. ఆ రోజుల్లో ప్రతివాడి చేతిలో ఉంటుంది అది. పారిపోయినోడు కూడా గంట పెట్టుకొని పారిపోయింది, కానీ ఈ రోజుల్లో అయితే సెల్ పెట్టుకొని పారిపోతారు ఎక్కడికైనా. ఇంకేం లేకపోయినా పర్వాలేదు, సెల్ ఉంటే దాంట్లో GPS ఉంటుంది, దాంట్లో
రకరకాలుగా మనకు హెల్ప్ దొరుకుద్ది. ఏంటంటే ఎక్కడ సెల్ పెట్టుకొని వెళ్ళిపోతే సెల్ పనిచేయదు. హలో హలో ఎందుకు తెచ్చలేదే ఇస్త్రీ పడేస్తా ఉంటుంది నీ సెల్ ఫోన్, ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా. నువ్వు ఏది నమ్ముకున్నావో, ఏది పూజించుకున్నావో, ఏది ముఖ్యం అనుకున్నావో, ఏది నిన్ను బతికిస్తుంది అనుకున్నావో, ఏది నీకు సహాయం చేస్తా అనుకున్నావో, నీ వెండి, నీ బంగారం, నీవు చేసుకున్నవన్నీ, నీవు దాచుకున్నవన్నీ ఆ రోజున నిన్ను రక్షించలేవు కనుక వాటిని ఎలుకలకు, గబ్బిలాలకు పారవేసేతరు. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరునికి లక్ష్య పెట్టొద్దు. ఏ మనిషిని నమ్ముకోవద్దు. పాస్టర్ గారు అన్నావు అనుకో, ఆయనే ఎక్కడ ఉంటాడో తెలియదు, నీకేం చెప్తాడు ఆయన సమాధానం. పాస్టర్ గారు మాకేదో భయం వేస్తుంది, ప్రార్థన చేయండి అంటే ఉంటామా, నేను వెళ్తాడో లేదో నాకే భయం వేస్తుంది. దొంగ పాస్టర్లు ఎవరో, అసలు పాస్టర్లు ఎవరో, దొంగ విశ్వాసులు ఎవరో, అసలు విశ్వాసులు ఎవరో తెలిసిపోతుంది. నిజమైన విశ్వాసులు కనురెప్పపాటులో మట్టి శరీరం, మహిమ శరీరం పొంది ఎత్తబడతారు. మిగిలిన వారందరూ ఈ లోకంలో బాగున్నామనుకున్న వారు ఆ భయంకరమైన సమయంలో, ఉగ్రత దినమున అల్లాడినప్పటికీ ఇక ప్రయోజనం లేదండి. అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోనికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి హెచ్చరిస్తున్నాడు ప్రభు, నీ భక్తి మనుషుల్ని సంతోషపెట్టేదిగా ఉండనివ్వద్దు. నీ భక్తి నీకు ఇష్టానుసారంగా మలుచుకోవద్దు. నీ భక్తి మీద నువ్వే నమ్మకం ఉంచుకోవద్దు. నువ్వు ఈ లోకం మీద నమ్మకం ఉంచొద్దు. కాబట్టి ఆ ఉగ్రత దినం తప్పించుకోవాలంటే, ఎంతమందికి అలాంటి ఉగ్రత దినం తప్పించుకోవాలనుందో గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభువా, ఆ దినం నన్ను మర్చిపోవద్దయ్యా. ఎరికో నాశనం చేసేయండి వెళ్ళి. కానీ ఆ ఎరికో నాశనం చేయటానికి ముందు నా యందు విశ్వాసం ఉంచిన రాహాబు ఇంటిని మాత్రం ముట్టొద్దు. రాహాబు ఇంటికి అంత పత్రమంతా నాశనం అయిపోయిందండి. ఒక్క రాహాబు ఇల్లు మాత్రం అలాగే ఉంది. ఆమె ఒక ఎర్రదారం కట్టుకుందంట దానికి. ఆ ఎర్రదారం ఉన్న ఇల్లు కాపాడబడింది. యేసుక్రీస్తు రక్తము ఏ ఇంటి గడపల మీద ఉందో, ఐగుప్తులో మరణదూత, అన్నిళ్లలో మరణాలు ఉన్నాయి. ఏ ఇంటి గడప మీద గొర్రెపిల్ల రక్తపు గుర్తుందో ఆ ఇంట్లో మరణం లేదు. ప్రభు వచ్చే సమయంలో ఎలాంటి ఉపద్రవాలు జరిగినా, ఎటువంటి గందరగోళాలు జరిగినా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షావిధి లేదు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, లోకములో ఎలాంటి ఆపదలు కలిగినా, ఎలాంటి శోధనలు కలిగినా, ఎలాంటి ప్రభు రాకడ దినములో లోకమంతా హడలిపోతున్నా నీకు అది ఆనందమైన, జయోత్సకరమైన దినముగా ఉంటుంది. కాబట్టి మనం మెలకువగా ఉండండి. ఈ లోకంలో ఎన్ని పనులున్నా, ఈ లోకంలో ఎన్ని భారాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఇవన్నీ చులకనైన శ్రమ అని బైబిల్ చెప్తుంది. ఇవి తాత్కాలికమైన శ్రమలు. మన ప్రభువు వస్తున్నాడు, అతి త్వరలో వస్తున్నాడు. సిద్ధపడి ఉండటం అంటే ప్రార్థనలో మెలకువగా ఉండటం, మంచి మనస్సాక్షిని కాపాడుకొనటం, హృదయశుద్ధిని ప్రేమించటం, ప్రభు కొరకు నిరీక్షించటం అనేది ఈనాటి క్రైస్తవ సంఘానికి, విశ్వాసులకు ఎంతో అవసరమైనది. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందంగా ఉండొద్దు. మన్నుపాము అండి, మట్టిపాము అంటారు. కొండపాము అంటారా, కొండశిలువ అంటారు దాన్ని. పెద్దగా ఉంటుంది, అది పెద్దగా ఉంటుంది. కానీ అది ఏం తింటదంటే మన్ను తింటదంట. ఆ మన్ను తినేసిన తర్వాత పొట్ట అంతా మట్టితో బరువెక్కేస్తే, నువ్వు పోయి పొడిచినా, నువ్వు పోయి అరిసినా, నువ్వు పోయి అటు ఇటు లాగినా అది కదలలేక అంటది. అది సరిగా ఉంటే మనం దాన్ని మనల్ని చుట్టి మన ఎముకలను కూడా పట్ట ఇరిచేస్తుంది అది. కానీ అది మన్ను తిన్నప్పుడు ఏమైపోయిందంటే మందం అయిపోయి తన్ను తాను కాపాడలేని స్థితిలోకి వెళ్ళిపోద్ది. కొంతమంది మన్ను తిన్న పావులాగా ఉన్నారని తిడతారు. మీరు ఎప్పుడు తిట్టలేదా? ఏట్రా ఎప్పుడు మడ్డుకుంటావు అలాగా, ఎప్పుడు మందంగా ఉంటావేంటి, ఉసూరుమంటూ ఉంటారేంటి, ప్రార్థన చేసుకో ప్రార్థన అదేంటండి ప్రార్థన అనగానే. అందుకే మోకాళ్ళ మీద పడమంటాం. మోకాళ్ళ మీద ఉన్నాడు మందంగా ఉన్నాడు, డబాలను మూతి బయలుపోద్ది, కింద పడతాడు. మోకాళ్ళ మీద ఉన్నాడు
మనసును కేంద్రీకరిస్తాడు. కొంచెం శ్రమైన మనసు లగ్నం చేస్తాడు ప్రార్థన మీద. మీ మనసు తిండి వలన తిండి 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 ప్రభు రాకడ దినం గుర్తులు ఏంటంటే లోతు దినాల్లో ఉన్నట్టుంటుంది, నోవహు దినాల్లో ఉన్నట్టుంటుంది. ఏంటంటే మనుషులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు పంటలు పండిస్తూ ఇల్లు కట్టుకొనుచు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అకస్మాత్తుగా రాకడ ఉంటుంది. ఈ రోజున మీరు చూడండి, కన్స్ట్రక్షన్ జరగని సందు గొందేమన్నా ఉందేమో చూడండి. ఇప్పుడు ఇసుక దొరక్క ఆగిపోయాయి అంటలేండి పాపం. ఎక్కడ సగసగా ఆగిపోయి ఉంటాయి. కనీసం మీరు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన బిల్డింగ్లు ఎక్కడో చోట ఏదో టపా 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 కొడుతూనే ఉంటారు. 2 అంతస్తులోడు 3వ అంతస్తు కొనాలి, 2 ఇల్లున్నోడు కొత్త ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ ఉన్నోడు అక్కడ కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి. నేను వస్తున్నానంటే, నేను మీకు భవంతులు సిద్ధపరిచానంటే ఇక్కడే ఉంటారన్నట్టు ఇల్లు కట్టుకుంటారు. తినచ్చు, పొద్దున్న ఒకసారి తినాలండి, మధ్యాహ్నం ఒకసారి తినాలి, సాయంకాలం ఒకసారి తినాలి. 2 పూటలు తింటే ఇంకా ఆరోగ్యమని వైద్యులు చెప్తున్నారు. కానీ మీరు ఎన్నిసార్లు తింటారు? ఎప్పుడు పడితే అప్పుడు తింటూనే ఉంటారు. ఏదో ఒకటి తింటూనే ఉండాలి. ఏదో ఒకటి ఆవులు గేదెలు నెమరేసినట్టు నోట్లో కనీసం ఆ రబ్బర్ మొక్కను వేసుకొని ఆ బబుల్ గమ్ వేసుకొని చీకుతూనే ఉండాలి. ఏంటంటే లేకపోతే తమలపాకో లేకపోతే ఇంకా ఏదో ప్రోడక్ట్స్, టొబాకో ప్రోడక్ట్స్ వేసుకొని దాని జ్యూస్ లోపలికి పోతూనే ఉండాలంటున్నారు. తినటం కోసం బతకూడదండి, బతకటం కోసం తినాలి. చిన్నపిల్లలకు బాగా పెట్టండి, వాళ్ళ అవయవాలన్నీ పెరగాలి కాబట్టి వాళ్ళకి మంచి ఆహారం, గట్టి ఆహారం అవసరం. పెరిగిపోయాం కదా మనం, పెరిగిపోయిన వాళ్ళకి బతకడానికి లైట్గా తినాలి. మనం కూడా పిల్లల్లాగా తినేస్తే మరి అడ్డంగా పెరిగిపోమా? ఈ పూటకి 2 ఇడ్లీ చాలు, ఈ పూటకి ఒక దోశ చాలు. ఎన్ని ఇడ్లీలు తిన్నావా అంటే 25 అని చెప్పాడు ఒక ఆయన. ఎన్ని దోశలు అంటే లెక్క పెట్టుకోలేదండి, 10 పైసలు తిని ఉంటారంట. ఏంటండి, బయటికి వెళ్తే బిల్లు ఇస్తారని భయంలే, అక్కడ తినరు ఎక్కువ. ఇంట్లో మాత్రం అమ్మ వేస్తుందంటే ఎయ్యి తింటనే ఉంటారు కొంతమంది. తిండిబోతులు తాగుబోతులు బలవంతులు కుదరందా బైబిల్లో? దరిద్రులవుదురు. తిండి మత్తునిస్తుంది. తిండి మనిషికి శరీరేచ్ఛలను పెంచుతుంది. యవనస్తులు తిని శరీరేచ్ఛలతో నిండిపోతున్నారు. తగిన మోతాదులో ఒకడు తిండిని కంట్రోల్ చేయలేకపోతే తన బ్రతుకుని కంట్రోల్ చేసుకోలేడండి. ఈ రోజున ఎక్కడ మీరు రోడ్ల మీద తడమండి, 3-4 కొట్లకి ఒక కొట్టు బిర్యానీ రెడీ, టీ షాపు, స్ట్రీట్ ఫుడ్డు, KFC, ఏదో ఒకటి తినే తాగే కొట్టులు 3 కొట్లకు ఒక కొట్టు, 3 కొట్లకు ఒక కొట్టు, 3 కొట్లకు ఒక కొట్టు ఉంటుంది. మిరపకాయ బజ్జీలు వేస్తుంటే వచ్చి శుభ్రంగా చేత్తో పట్టుకుని రోడ్డు మీద తింటున్నారు మనుషులు. ఆడవాళ్ళు కూడా తింటున్నారు, మగవాళ్ళు కూడా తింటున్నారు. అబ్బాబ్బాబ్బా, ఏం వ్యాపారం రాబాలి బాగుందిరా అనుకున్నా. వీళ్ళకి ఇల్లు లేవా? ఇళ్ళకెళ్ళి తినేదాకా ఆగలేరా? ఏంటంటే తినేయలేదో ఒకటి వేడిగా రోడ్ల మీదే తినేస్తారు. స్ట్రీట్ ఫుడ్లు ఎక్కడ చూసినా వేడి ఫుడ్లు. మనుషుడు దానికోసం ఎంత డబ్బులన్నా ఖర్చు పెడతాడు, ఎంతన్నా తీసేస్తాడు జేబులో నుంచి. దేవుని కోసం అనేటప్పటికి మనం ఏం చేయలేం. డబ్బులు లేవంటాం, ఓపిక లేదంటాం, మందిరానికి రావడానికి ఓపిక లేదు. ఏమంటే తిండి తినడానికి వెళ్తానంటే రెడీ అంటారు గబక్కన. మనుషులు ఈ రోజున లోకంలో తిండి తిప్పల కోసం తిప్పలపడుతున్నారే కానీ పరలోకపు తృప్తిని, సమాధానాన్ని, పరలోకపు ఆశీర్వాదాలను ఇచ్చిన ప్రభువు సన్నిధిలో కనిపెట్టడానికి, ప్రార్థించడానికి, ఎదురు చూడడానికి విశ్వాసం లేని వారుగా ఉన్నారు. అందుకనే ప్రభు చెప్తాడు, మీరు విశ్వాసులైతే, మీరు ప్రభు రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశపడితే తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన మందంగా ఉండొద్దు. అకస్మాత్తుగా వచ్చుద్ది ప్రభు రాకడ దినం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి కలిగి ఉన్నావు అనేది ముఖ్యం కాదు, ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేసావు అనేది ముఖ్యం కాదు. ఆయన వచ్చేటప్పటికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? 10 మంది కన్యకలు బయలుదేరారు. 10 మంది కన్యకలే, 10 మంది దివిటీలు పట్టుకున్నారు, 10 మంది పెళ్లి కుమారుడి కోసం ఆశపడ్డారు. కానీ ఆయన అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఇదిగో ప్రభు వచ్చాడు అనగానే వాళ్ళు అప్పుడు చూసుకునేటప్పటికి నిద్రపోయి ఉన్నారు. నిద్ర మత్తులో లైట్లు ఆర్పుకోలేదేమో, నూనెంతా ఆగిపోయింది, లైట్లు ఆరిపోయినాయి.
సిద్ధపడి ఉన్న వారిని లోపలికి తీసుకెళ్ళారు బైబిల్లో. అందుకే ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆ దినము విరివచ్చినట్లు మీ మీద రాకుండాట్లుగా జాగ్రత్తగా ఉండండి. 35వ వచనం, ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి, భూమి అంతటా 270 దేశాల్లో ఉన్నవారు, ఎన్ని ప్రపంచ జనాభా అంతా ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉందో, ఎక్కడెక్కడ విస్తరించుందో, భూమి అందుందో ఉన్న వారందరి మీదకి ఒకేసారి, ఒక ఊరిలో ఒకసారి, ఒక దేశంలో ఒకసారి కాదు, ఒకేసారి వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుటకు నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఎప్పటికప్పుడు మీ మనస్సాక్షిని సరిచేసుకోనండి. ఎప్పటికప్పుడు ప్రార్థనలో మీ హృదయాన్ని సిద్ధపరచుకోనండి. ఎప్పటికప్పుడు ప్రభువుకి మిమ్మల్ని మీరు అర్పించుకొని మీ గురి దాని మీదనే ఉండాలి. మీరు ఏం చేస్తున్నా మీ గురి దేవుడి రాజ్యం మీద ఉండాలి. అందుకే యేసు వైపు చూచుచు మన ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తాలి. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేద్దాం. మీరు ప్రభు ఇస్తే ఈరోజు ఎత్తబడతారా? గొర్రెపిల్ల ఉగ్రత దినాన్ని ఎదుర్కోగలుగుతారా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామములో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. నీ రాజ్యంలో మేమందరం ఉండాలయ్యా. నీ రాజ్యంలో మేము ఉండాలి నాయన. అగ్ని గంధకాలతో మండే కొండములు అల్లాడే గుంపులో మేమెమ్మరము ఉండకూడదు నాయన. మమ్మల్ని ప్రేమించావు కదా, మాకు అనేక అవకాశాలు ఇచ్చావు కదా, మమ్మల్ని ఇంతగా నీవు దీవిస్తున్నావు కదా. నీ వైపు చూచే కన్నులు మాకు దయచేయి. నీ వైపు చూచి మొరపెట్టే కన్నులు మాకు దయచేయి. ఐహిక విచారాల నుంచి విడిపించిన ఆయన మళ్ళేమి మమ్మల్ని బాధపరచక మేము కలిగి ఉన్న క్రీస్తుని బట్టి అతిశయించడానికి సహాయము దయచేయి. నీవు మాకు తోడుంటే చాలయ్యా. నువ్వు స్వస్థపరిచేవాడివి నీవే కదా, మా ఆకలి తీర్చేవాడివి నీవే కదా, మా అవసరతలు తీర్చేవాడివి నీవే కదా, మాకు తోడుండి విడువను ఎడబాయన దేవుడవు నీవే కదా. నిన్ను విడిచి లోకాన్ని నమ్ముకుని నష్టపోక, నిన్ను విడిచిన ఆయన లోకాశల కొత్త నింపబడి మేము మిగిలిపోక, నీ రాకడ సమయంలో ఎత్తబడినట్లు మమ్మల్ని సిద్ధపరచుము నాయన. మత్తు నుండి మమ్మల్ని విడిపించు తండ్రి. తిండిపోతడం నుంచి మమ్మల్ని విడిపించము నాయన. నిద్రపోతులుగా మేము లేకుండా చేయి తండ్రి. సోమరులుగా మేము కాకుండా చేయి నాయన. మెలకువగా ఉండి ప్రార్థించడానికి, సిద్ధముగా ఉండి ప్రార్థించడానికి, మా కొరకు ప్రాణమిచ్చిన నీ యందు అతిశయించడానికి, మా కొరకు నీవు చేసిన యాగమునందు మేము ఆనందించడానికి, మా కొరకు నీవు సిద్ధపరిచిన కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కానివి గ్రహించి నీ యందు తృప్తి చెందడానికి సహాయము చేయము. ప్రతి లోక సంబంధమైన బాధలు, కష్టములు, శ్రమల నుండి మమ్మల్ని విడిపించి పైనున్న వాటి మీద మనసు పెట్టే కృపనిచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Woo!